సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న సభలోనే ప్రసంగం 3 సార్లు ఆగిపోవటం, జాతీయ నేతల పర్యటనలో తోపులాటలు, సెల్ఫీల హడావుడి, వరుస కార్యక్రమాల్లో ఒకే తరహా గందరగోళం. ఇది కార్యకర్తల అత్యుత్సాహమా లేక సభల నిర్వహణలో వైఫల్యమా? క్రమశిక్షణకు పేరున్న కాషాయ దళంలో లైన్ తప్పుతోందా? వారిని పట్టించుకునేవారే కరువయ్యారా? అసలు లోపం ఎక్కడుంది? తెలంగాణలో పట్టు సాధించాలని ఉరకలేస్తోన్న బీజేపీకి క్షేత్రస్థాయిలో జరుగుతోన్న కొన్ని పరిణామాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై మాట్లాడుతుంటే కింద కార్యకర్తలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్లకార్డులు, ఫోటోలను పైకి లేపుతూ వెనుక ఉన్న వారికి కనిపించకుండా చేయటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సాక్షాత్తు ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ఏకంగా 3 సార్లు ఆపాల్సి వచ్చింది. దయచేసి ఆ ఫోటోలను కిందకి దించండి, వెనుక ఉన్న వారికి ఇబ్బంది కలిగించకండి అంటూ ప్రధాని పదే పదే మైక్ లో బతిమిలాడాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన ప్రతి ప్రధాన కార్యక్రమంలోనూ ఇదే తీరు పునరావృతమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కీలక నేతల పర్యటనల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చినప్పుడు పరిస్థితి చేతులు దాటిపోయింది. లీడర్ల పక్కన ఫోటోలు, సెల్ఫీల కోసం కార్యకర్తలు ఎగబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సభను సజావుగా పద్ధతి ప్రకారం నిర్వహించడంలో రాష్ట్ర నేతలు పూర్తిగా చేతులెత్తేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. కార్యకర్తలను కంట్రోల్ చేయలేక, సరైన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేక సభలని రసాభాసగా మారుతున్నాయి. తెలంగాణ బీజేపీలో కనిపిస్తోన్న ఈ క్రమశిక్షణ రాహిత్యంపై అధిష్టానం పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్లు ఈ గందరగోళాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యకర్తల్లో జోష్ పెంచడం వేరు, కానీ అది క్రమశిక్షణ రాహిత్యంగా మారటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని వారు భావిస్తున్నారు. నేతల మధ్య సమన్వయ లోపం, ఈవెంట్ మేనేజ్మెంట్ వైఫల్యాలపై ఇప్పటికే అధిష్టానానికి అంతర్గత నివేదికలు వెళ్లినట్లు సమాచారం. గీత దాటి వ్యవహరించిన స్థానిక నేతలపై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై హైకమాండ్ యాక్షన్ తీసుకుంటుందా లేక కేవలం హెచ్చరికలతో వదిలేస్తుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.